శుభోదయం మిత్రులారా. పచ్చికవిత్వము రచన ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక ప్రేమ. ఆమని చైత్రమాస ప్రణయం మది భాగ్య వసంత శోభను కోమలి నిత్య సత్య ప్రభ కూర్మి వెలార్చు ప్రమోద భాగ్యమయీ కాముని చిత్త శోభ నవకమ్మగు జీవిత లక్ష్య ఛేదనన్ ప్రేమ నిరంతరము కనువిందులు చేసెడి దివ్యయోగమవు. మిత్రులారా, ఈ విషయం ప్రేమ గురించి ఒక చిన్న పద్యం. ప్రేమ అనేది సాంఘికమైనటువంటి రెండు మనసుల యొక్క పరస్పర సంబంధానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇక్కడ ఆమని చైత్రమాసం. ఆమని అంటే వసంత ఋతువు ఈ ప్రేమలకు చాలా అనుకూలమైనటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి ఒక సంకేతంగా అందరూ ఊహిస్తుంటారు. కనుక ఆమని చైత్రమాస ప్రణయం అది. ఇది ఆమని. ఈ ఆమనిలో చైత్రమాసం. దీని ప్రణయం ఎలాగుంటుందంటే కోమలి నిత్య సత్య ప్రభ. కోమలి అంటే స్త్రీ. ఆ స్త్రీ యొక్క నిత్య సత్య ప్రభ, ఆమెకు ఉన్నటువంటి నిజమైనటువంటి ఆలోచన కూర్మి వెలార్చు, తనలో ఉన్న ప్రేమను బయటికి చెప్పుకోవాలని ఆలోచిస్తూ ప్రమోద భాగ్యం అవుతుంది. అది ఒక ఆనందానికి దారి తీస్తుంది. కాముని చిత్త శోభ. ఈ కాముడు అంటే మన ఈ ప్రేమ పెళ్ళిళ్ళు వీటన్నిటికీ కలిసి మన్మధుడు అని చెప్పి ఈ ప్రపంచంలో ఉన్న ఈ ప్రేమలకు వాటికి అనాదిగా పూర్వకాలం నుంచి మహాశివుడు పార్వతిని మహాశివుడి దగ్గరికి చేర్చడానికి ఈ ప్రయత్నం చేసిన వాడు మన్మధుడు. అటువంటి మన్మధుడు కాముడు అని చెప్పేసి ఎక్కడైనా ఉంటాడు. కాముడు అంటే ఒక కోరికని ప్రేరేపించేవాడు. ఇటువంటి లక్ష్యఛేదనలో ప్రేమ నిరంతరము కనువిందులు చేస్తుంది. ఇటువంటి లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు ఈ ప్రేమ అనేది నిరంతరంగా కనువిందులు అంటే సంతోషాన్ని కలుగజేస్తూ ఆనందాన్ని కలుగజేస్తూ ఉంటుంది. ఒక యోగము అని చెప్పి అనుకుంటూ నేను ఈ పద్యం మీకు సమర్పిస్తున్నాను. మీ భావాన్ని, మీ ఆలోచనను కామెంట్ రూపంలో చెప్పి నన్ను ఆశీర్వదిస్తారని సెలవు తీసుకుంటాను. నమస్తే.